వ్యక్తులైనటువంటి వాళ్ళు, అది మనీ ఫ్లోట్ చేసేవాళ్ళ, లేకపోతే కులపరమైన ప్రేమ ఉన్న వాళ్ళ, అలాంటి వాళ్ళకే సొంతం అవుతుంది. మిగతా కార్యకర్తల్ని, మిగతా నాయకులందరినీ ఏం చేస్తున్నావు? నువ్వు బెల్ట్ షాప్ పెట్టుకో, జనాల్ని తాగబోయిచ్చు. నువ్వు వైన్ షాప్ పెట్టుకో, జనాల చేత ఎక్కువ తాగిపిచ్చు. కావాలంటే బ్లాక్‌లో అమ్ముకో, లేదంటే బార్ పెట్టుకో. పోలీసులంతా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, నువ్వు చెప్పినట్టే వింటారు. బార్ పెట్టుకో, అమ్ముకో. ఇసుకని ఇష్టం వచ్చినట్టు అమ్ముకో, మట్టిని ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. ప్రభుత్వ కార్యాలయంలో నువ్వు చెప్పినట్టు వింటారు. సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు తీసుకో, లేదంటే గనక దాని పేరేంటది బిల్డింగ్ కట్టుకోవాలంటే డబ్బులు తీసుకో, దందా చేసుకో, ఇట్లా బ్రతుకు అనేటటువంటి ఒక సరికొత్త రాజకీయం నడుస్తోంది. ఇవన్నిటి గురించి ప్రజలు, ఇది నేరుగా విక్టిమ్స్ ప్రజలు, నేరుగా బాధితులు ప్రజలు. ఇలా కరప్షన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారా? అంతే కదా. ఇప్పుడు జరుగుతున్నది ఏమన్నా కాంది ఏదన్నా ఉందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ప్రస్తుతం జరుగుతున్నాయా కాదా? బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా? వైన్ షాపులు అనేటటువంటిది ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారా లేదా? బార్లల్లో మొన్న ప్రభుత్వానికి డబ్బులు రాకుండా కథ నడిచిందా లేదా? అలాగే ఇసుక ఫ్రీ అని చెప్తా అమ్ముకుంటున్నారా లేదా? మట్టి అమ్ముకుంటున్నారా లేదా? రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా లేదా? అలాగే దందాలు జరుగుతున్నాయా లేదా? డబ్బులు ఇవ్వకుండా ఎవరికైనా పని జరుగుతుందా? బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకుంటున్నారా లేదా? అలాగే వ్యాపారులు ఏడిపిస్తున్నారా లేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఓపెన్గానే. కాకపోతే ఇవన్నీ ఎలాగో మీరు చేసుకుంటున్నారు. మరి మీరు, మనము అందరం సక్సెస్ అవ్వాలంటే మనకంటే అవతల వాడు చాలా రాక్షసుడు, అతను వచ్చారంటే మాకంటే ప్రమాదకారి.